చూడండి ఫ్రెండ్స్, మనము మెయిన్ ఫ్యాబ్రిక్ లైనింగ్ కట్ చేసుకున్నాం కదా, ఈ కట్ చేసుకున్న దానికి మనం ఏం చేయాలంటే మెయిన్ ఫ్యాబ్రిక్ కూడా ఇలాగే పెట్టుకోవాలి. అయితే అంచులు ఆపోజిట్ పెట్టుకొని ఫోల్డింగ్ డబుల్ వేసుకుంటాం కదా, వేసుకునేటప్పుడు ఏమవుతుందంటే మనకు కరెక్ట్ పెట్టుకోవడం వల్ల మన క్లాత్ అనేది ఎక్కువ తెలియదు. చాలామంది ఫుల్ లైన్స్ కన్నా చేతులు కట్ చేసుకోవాలన్నా సంకబట్టలు వేసుకోవాలన్నా పొడుగు చేతులు పెట్టాలన్నా మనకు క్లాత్ అనేది మంచిగా ఉంటేనే పెట్టేస్తుంది. ఒక్క సైడ్ మిగిలిన సరే ఒక పన్ను అటు సైడ్ వేసుకోండి, ఒక్కటే సైడు అంచు పెట్టేటప్పుడు మనకి ఈ లెంత్ ఎంత ఉందో, ఈ కట్టింగ్స్ లెంత్ ఎంత ఉందో అంతనే సర్దుకొని ఫోల్డ్ చేసుకోండి. ఇగో చూడు ఎంత క్లియర్గా వచ్చింది, ఇప్పుడు ఎంత బాగా వచ్చింది, మనకు కరెక్ట్ సరిపోతుంది. ఇప్పుడు పిన్ను గుచ్చుకున్నదాడ. ఇప్పుడు మనం ఇది పెట్టేటప్పుడు ఏం చేయాలంటే ఇక్కడ కూడా తప్పు చేస్తారు, ఇట్లా పట్టుకో గట్టిగా, అది చూడు ఎంత గట్టిగా పట్టుకో, కింది జరుగుతుంది ఏమన్నా వంకర వస్తుంది కదా, తీ. ఎందుకు వస్తుందంటే పైన వదిలేసి, అమ్మో సింథటిక్ క్లాత్లు ఇవి కుట్టాలంటే చాలా హెడ్ఏక్. ఇప్పుడు మనం ఇది హైటు 41 ఉండాలి, మనం ఇది తక్కువ పెట్టుకున్నాం. ఇప్పుడు 41 నుంచి చూసుకుందాం, అంటే కింద వేసుకోసు నీట్గా రావడానికి ఒక 1 ఇంచ్ వదిలేద్దాం. ఓ కింద చాలా ఉంది, ఇంక ఇక్కడ ఇది రావడానికి ఇక్కడ దాకా వదిలేయాలి. ఇక్కడ నుంచి 41 చూసుకుందాం. పట్టుకో టేపు, ఇలా సర్దుకోవాలి. ఇలా చూడ, నాకు 3 ఇంచులు లైనింగ్ తక్కువ అయిపోతుంది. ఓకే, ఇట్లా సర్దుకొని మనం ఇప్పుడు ఈ పిన్నులు అనేటివి లైనింగ్కు మెయిన్ ఫ్యాబ్రిక్ అతుక్కునేలాగా ఒక 2 పిన్నులు పెట్టుకోండి, జరిగిపోకుండా. అవి వదిలిపెట్టి ఇప్పుడు ఎప్పుడు చూడు ఇప్పుడు ఇక్కడున్న క్లాత్ నీకు చంకబట్టలు పడకుండా హ్యాండ్స్కి ఇలాగ వస్తుంది. డిజైన్ ఉన్నాయి రావు, ఇది ప్లేన్ ఉంది కాబట్టి ఇలా పట్టుకో. డిజైన్ ఉన్నాయి రావు, డిజైన్ లేవు కాబట్టి మనం క్లాత్ చదురుకొని పెట్టుకోవచ్చు. చేతి లేదు కదా, మరి ఇది డిజైనే కదా. ఆ డిజైన్ కాదు, ఎంబ్రాయిడరీ కానీ అట్లా డిజైన్ ముందు నెక్కుది వేరే వెనక నెక్కుది వేరే, ఆ డిజైన్. ఈ డిజైన్ అయితే ఏం కాదు. కొంచెం ఎక్కువ కట్ చేసుకొని ఇప్పుడు మిషన్ మీదకి వెళ్ళి లైనింగ్ అతక పెట్టేసి నెక్కులు కట్ చేసి ఇస్తా. ఇప్పుడు ఏం చెయ్యం, ఇప్పుడు ఇది మీకు ఇది చూపించాలి, ఇట్లుంది కదా, ఇది ఉండు ఇప్పుడు ఇది చూపించాలి మీకు. కొంచెం ట్రిక్ మాత్రమే, హ్యాండ్స్ కటింగ్ చూపించాను నేను ఇప్పుడు. ఇగో ఇట్లుందా, పిన్ పెట్టి ఇప్పుడు చూడు నీకు ఎంత ఈజీగా చేతులు వచ్చేసినాయి. ఇప్పుడు లైన్స్ 3/4 పెట్టుకుంటే ఈ ఒక బట్టకు క్లాత్ లేదు, ఒక క్లాత్ ఉంది. ఇలా ఫోల్డ్ చేసుకో, ఇలా చంక తీయు, నీకు ఎంత పొడవు అంటే అంత పొడవు పెట్టుకో. ఒక్క సైడ్ క్లాత్ మిగిలించుకుంటే 2 హ్యాండ్స్ అవుతాయి. అదే ఈ ముక్క కూడా సగం మిగిలింది అనుకో, 2 చిన్న ముక్కలే మిగులుతుండే. ఇప్పుడు ఇవి 2 హ్యాండ్స్ కట్ చేసుకో. హ్యాండ్స్ దానికి లైనింగ్ అవసరం లేదా, హ్యాండ్స్కి అది కట్ చేస్తాను నేను. నువ్వు అంతలోపు లైనింగ్ అతకబెట్టేసేయి. చూసిండ్రా, ఇది అయిపోగానే పిన్స్ కింద కూర్చుండి పెట్టుకొని లైనింగ్ అతకబెట్టేసి నేను హ్యాండ్స్ కట్ చేసి ఇస్తాను. నెక్స్ట్ వచ్చేసి నెక్కులు, ఆ ఫీజింగ్ వేసే నెక్కులు ఉన్నాయి కదా, అది కట్టింగ్లో షార్ట్ రూపంలో చూపిస్తా. ఆల్రెడీ ఒక వీడియో చూపించినాను, నెక్స్ట్ చూపిస్తా. ఇప్పుడు ఇది హ్యాండ్స్ ఇలాగే ఫోల్డ్ చేసి 2 హ్యాండ్స్ పొడుగు చేతులు పెట్టాను. ఎంత పొడుగు పెట్టాలో చెప్పు, మొన్నటి దానంతనా. ఇట్లా ఫోల్డ్ చేసి డబుల్, మన చంక దగ్గర ఇక్కడ రౌండ్ ఎక్కువ ఉంటుంది, ఇక్కడ క్లాత్ తక్కువ ఉంటుంది కాబట్టి ఇలా చూసుకోవాలి. ఎందుకంటే మనకు కనబడే వైపు ఈ క్లాత్ ఉంచుకోవాలి. ఇలా డబుల్ ఫోల్డ్ చేసుకొని ఇంతే పొడుగు చాలా.
పొడవు. ఓకే, చూడండి. అంతే. పిన్నులు పెట్టేసుకొని మధ్యలో కుట్టేసుకరా ఫస్ట్. ఇక్కడ లూజింగ్ సరిపోతుందా సరిపోతుంది. ఇక్కడ చంక భాగం సరిపోతుందా చూసుకోవాలి. ఇక్కడ అతుకు పడకుండా కొంచెం ఈ లూజింగ్ సరిపోకపోతే పక్క జరుపుకొని ఈడ చంక పట్టేసుకున్నా సరే, కానీ ఈడ చంక పట్టేసుకుంటే బాగోదు అన్నట్టు. ఇలా పెట్టుకొని చూసుకోండి, కరెక్ట్ తెలిసిపోతుంది మీకు. ఇక్కడ సరిపోతుందా, కింద కూడా సరిపోతుందా. కరిపోకపోతే ఒక్క సైడ్ అయినా సరే మనకు చంక పట్టేసుకోవచ్చు, కానీ ఈడ సరిపోతుందో చూసుకోవాలి. సరిపోతలేదు ఇంకొంచెం జరుపుకో. ఇట్లా కొంచెము క్లారిటీగా వచ్చేదాకా మనకు అర్థం కాదు. పిన్నులు మాత్రం ఎప్పుడు ఉంచుకోవాలి, అసలు పిన్నులు మానొద్దు. ఎందుకంటే పిన్నులు నీకు కావాలని మధ్యలో కుట్టేసుకొచ్చినా నువ్వు చుట్టుముట్టు కుట్లేసుకో. రాలేదు, ఇక ఇక్కడ సరిపోదు చూడు. అటు మధ్యలో పెట్టుకోకు, పిన్నులు పక్క పుంటలో పెట్టుకో. అటు ఇటు పెట్టుకుంటే సరిపోతుంది. సరళకు చాలా ఓపిక అండి, నాకంత ఓపిక లేదు. ఇప్పుడే డ్రెస్ కావాలంటే అది ఇప్పుడే కుట్టేస్తుంది. అమ్మో అసలు హలో. ఓకే ఫ్రెండ్స్, ఇదిగోండి హ్యాండ్స్ కట్ చేస్తాను. హ్యాండ్స్ కట్టింగ్ విధానం మనకు ఇక్కడ కొంచెం తక్కువ పడుతుంది, ఏం ప్రాబ్లం లేదు. ఇక్కడ కొంచెం తక్కువ పడుతుంది, ప్రాబ్లం ఏమి. సంక పట్టేసుకున్నా సరిపోతుంది. మరీ పెద్దగా అతుకులు కనబడేలాగా అయితే సరిపోకుండా లేదు. ఇంకా ఈ క్లాత్ తోటి మనకు అవసరమే లేదు. ఇక మిగిలిందంతా అటు పక్కకు పెట్టేసుకొని లైనింగ్ పీస్ తీసుకొని నెక్కులు రెడీ చేసుకోవాలి. నేను అసలు ఏం మాట్లాడాలో అర్థం కాలేదు, పెద్దగా అయిపోయింది వీడియో. 2 వీడియోలు లాగా పెడతాను. చూసే వాళ్ళైతే ఫస్ట్ వీడియో సెకండ్ వీడియో మిస్ కాకండి. ఇట్లా మిగిలిన క్లాత్ ఉంటుంది కదా, దీంతో నెక్ పీజింగ్ కట్ చేసుకొని ఎవరికైనా ఫస్ట్ కుడితే వాళ్ళ నెక్కులు ఉంటే ఇవి ఉంచుకున్నా సరిపోతుంది మీకు. ఇట్లా ఎంత కరెక్ట్ వస్తుంది అంటే ఇది పెట్టి కట్ చేసేసుకుంటే సరిపోతుంది మంచిగా. అలా పెట్టుకోవడం వల్ల చాలా ఈజీగా అవుతుంది మీకు, ఇంకా ఫాస్ట్ కూడా అయిపోతుంది. ఒకటే మోడల్ కుట్టాలి మన నెక్కులు రావాలన్న వాళ్ళకి మీకు 5 ఇంచులు 5.5 పెట్టుకున్నా కదా, పెట్టుకొని ఇది మార్క్ పెట్టేసుకొని తర్వాత అట్లా పెట్టేసుకొని ఇది కట్ చేసుకోవాలి ఫస్ట్. నేను కటింగ్ విధానం అంతా నెక్స్ట్ వీడియో చూపించేస్తాను. ఓకే మరి, బాయ్.